Welcome to Time 20/7 Headlines. 200 కోట్లతో భద్రాచల అభివృద్ధి పనులు ప్రారంభం. భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకట్రావు. జిల్లా కలెక్టర్ అంకిత్. ఆలయ రూపురేఖలు మార్చేలా తొలి విడత అభివృద్ధి పనులు. వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం. ప్రముఖ నటుడు దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత. చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస. 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం, 75కు పైగా సినిమాలో నటన. తెలుగులోనూ నటించిన దిగ్గజం. ఎంజీఆర్ వారసుడిగా ప్రశంసలు. అక్రీ రాస్తాతో హిందీలోనూ గుర్తింపు. ఆ విషయంలో భారత్ మౌనం వీడాలి. కేంద్రానికి సోనియా గాంధీ సూచన. గాజాపై కేంద్రం మౌనంగా ఉందని సోనియా. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రత్యేక వ్యాసం. పాలనాస్తి అంశంలో భారత్ స్పందించాలని సూచన. ఓటు బ్యాంకు రాజకీయాల కాంగ్రెస్ లక్ష్యమంటూ బీజేపీ కౌంటర్. గాజాపై భారత్ తన వైఖరి స్పష్టం చేసిందన్న కమలం పార్టీ. నల్గొండలో 4 హత్యల మిస్టరీ వీడింది. నిందితుడి అరెస్ట్. నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన 4 కేసుల పురోగతి. బాధితురాలి మేనకోడలు, ఆమె భర్త సహా 4 అరెస్ట్. ఆర్థిక వివాదాలు పగలే కారణమని పోలీసులు వెల్లడి. యూట్యూబ్ వీడియోలు చూసి ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు. నరకట్పల్లి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారత్ కు జపాన్ ప్రధాని. జూలై 1 నుంచి పర్యటన. జూలై 1 నుంచి 3 వరకు భారత్ పర్యటించనున్న జపాన్ ప్రధాని మోదీతో కలిసి 16వ వార్షిక సదస్సులో పాల్గొననున్న సనాయే తకాయిచి. 2 దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతికతపై చర్చలు. మూడు రోజుల సిసెల్స్ పర్యటనకు బయలుదేరిన మోడీ. నేడు నుంచి 29 వరకు సిసెల్స్ లో పర్యటించనున్న మోడీ. సిసెల్స్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని. విజయ్ మహాసాగర్ లో సిసెల్స్ ప్రధాన భాగస్వామి అన్న మోదీ.